హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో చర్చించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు రేవంత్. అలాగే అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డితో కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ వద్దకు వెళ్లారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణపై సమాలోచనలు చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అవసరమైన రుణ సేకరణ అంశాన్ని అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎస్బీఐ క్యాప్స్ ని కన్సల్టెంట్ కి ఎంపిక చేశారు. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర పీడీఎస్ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2025-26 రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. 2025-26 రబీ సీజన్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ వివరించారు. ఖరీఫ్ సీజన్తో కలుపుకుంటే మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని వివరించారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా అత్యధిక ధాన్యం కొనుగోలు అన్నారు. ప్రస్తుతం కేంద్రం తరపున రబీ ధాన్యం కొనుగోలు లక్ష్యం 52 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండగా దాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్ర రైతులకు న్యాయం జరిగేలా అదనపు కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం తెలపాలని ఉత్తమ్ కోరారు. హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ కు ఆనుకుని ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు భారత్ లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ పాల్గొన్నారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ఫ్రీడమ్ 250 వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగానే రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టారు. అమెరికా భారత్ మధ్య హైదరాబాద్ వారధిగా నిలుస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల బంధం బలోపేతమవుతుందన్నారు అమెరికా రాయబారి సెర్జియో గోర్. కేంద్ర సర్వీసుల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు రిలీవ్ అయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ సెక్రటరీగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో కేంద్ర సర్వీసుల నుంచి పేరెంట్ క్యాడర్కు బదిలీ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా ఉన్న కె రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన ప్లేస్లో తదుపరి తెలంగాణ సీఎస్గా సంజయ్ జాజు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య మళ్లీ అగ్గిరాజుకుంది. ఓ చిన్న విషయంపై ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలు బైరెడ్డి రవికుమార్ రెడ్డి, ముత్తుకోటి సుదర్శన్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో టీ తాగడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డి వచ్చారు. టీడీపీ కార్యకర్తల్ని చూస్తూ కూటమి పాలనకు సంబంధించి కేశవరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేశవరెడ్డితో బైరెడ్డి రవికుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. దీంతో వైసీపీ కార్యకర్తలు సుదర్శన్ రవికుమార్ పై రాళ్ల దాడి చేశారని సమాచారం. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా వైసీపీ కార్యకర్తలు 4 వాహనాల్లో వచ్చి మళ్లీ దాడి చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు కావాలనే వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై దాడి చేశారని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల కోసం వ్యూహం ప్రకారం ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత హత్య కేసులు అరెస్టు చేస్తున్నట్టు నాగరాజుకు తెలిపారు అధికారులు. కాగా సాయికృష్ణ అదృశ్యం గురించి సెట్ వేసిన ప్రశ్నలకు సీఐ నాగరాజు సమాధానం చెప్పలేదు. అన్ని విషయాలు అందరికీ తెలుసని, తాను నోరు విప్పినా ప్రయోజనం ఉండబోదన్నారు సీఐ నాగరాజు. అధికారులు ఏది రాసుకున్నా దానిపై సంతకం చేస్తానన్నారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆధారాలు దొరకకుండా పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను సీఐ నాగరాజు డిలీట్ చేయించినట్టు తెలుస్తోంది. టెక్నీషియన్ను పిలిపించి ఆ పని చేయించాడని తెలుస్తోంది. మరోవైపు కృష్ణలంక కానిస్టేబుల్ వాంగ్మూలం కూడా రికార్డు చేశారు సిట్ అధికారులు. కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాగరాజు శాంతి భద్రతల్ని రక్షించారంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మాకు న్యాయం కావాలి, నాగరాజును వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందడుగు పడింది. దేవస్థానం పరిపాలనా భవనం ముందు నుంచి వైద్యశాల వరకు క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన స్థలాన్ని చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ ఇంజనీర్లు పరిశీలించారు. సుమారు 125 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. అధునాతన సదుపాయాలతో 15,000 మంది భక్తులు వేచి ఉండేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. రాబోయే 50 సంవత్సరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఒకచోట స్థలం కుదరకపోతే 2 ప్రాంతాల్లో 2 క్యూ కాంప్లెక్స్లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయటం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం అలవాటు చేసుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆత్మకథ రాయమని తనకు చాలా మంది సూచించారన్నారు. అయితే తాను రాస్తే కొన్ని నిజాల్ని బయటపట్టాల్సి ఉంటుందన్నారు. అది వేరే వాళ్లకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. అందువల్లే తాను ఆత్మకథ రాయటం లేదన్నారు వెంకయ్యనాయుడు. సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ రాసిన వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు కామెంట్స్ చేశారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబ్సిడీ యంత్రాల పేరుతో భారీ స్కామ్ జరిగింది. రాయితీపై ఇవ్వాల్సిన రోటా పుడ్లర్ల విషయంలో అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టారు. సబ్సిడీపై రైతులకు రోటా పుడ్లర్లు ఇవ్వాల్సి ఉంది. అయితే రోటావేటర్లను తీసుకొచ్చి వాటిపై రోటా పుడ్లర్ అని స్టిక్కర్ అంటించారు. పైగా తయారు చేసింది ఒక కంపెనీ అయితే మరో కంపెనీ తయారు చేసినట్టు స్టిక్కర్ అంటించి దర్జాగా డబ్బులు కొట్టేశారు. భారీ స్కామ్లో ఎవరి పాత్ర ఎంతనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పెద్దపల్లి జిల్లాలో భారీ కస్టమ్ రైస్ మిల్లింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల వద్ద ఉన్న సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లో సుమారు 7 కోట్ల రూపాయల కస్టమ్ రైస్ మిల్లింగ్ స్కామ్ జరిగినట్టు దర్యాప్తులో తేలిందని డీసీపీ భుక్యారాంరెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడు బండారు మారుతి, మరో నిందితుడు సోకం అంజయ్యలను అరెస్ట్ చేశారు. భారత్, చైనా మధ్య సంబంధాలు ఒకరిపై మరొకరికి గల నమ్మకంపై ఆధారపడి ఉంటాయన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఢిల్లీలో బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారుల సదస్సులో ఆయన కామెంట్స్ చేశారు. కాగా 2 రోజుల పాటు జరిగిన సదస్సులో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల ప్రతినిధుల్ని ప్రధాని మోదీ కలిశారు. పద్మ అవార్డుల గ్రహీతలకు విందు ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అందుకున్న వాళ్లను విందుకు ఆహ్వానించారు. పురస్కార గ్రహీతల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఆనందంగా గడిపారు అమిత్ షా. అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జూలై 3న ప్రారంభమయ్యే యాత్ర ఆగస్టు 28న ముగుస్తుంది. కాగా అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిమగ్నమైంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉండటం వల్ల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ తదితర విభిన్న విభాగాలకు చెందిన భద్రతా బలగాల్ని మోహరించారు. జార్ఖండ్ టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. రాంచీలోని జేఎస్సీఎస్ స్టేడియం వద్ద భారీగా వచ్చారు ఫ్యాన్స్. అయితే వాళ్లను అదుపు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో వాళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నిర్వాహకుల తీరుపై భగ్గుమంటున్నారు అభిమానులు.